రెడీ అండ్ యాక్షన్. మావయ్య సరిగ్గా చేయండి. నా వీడియోకి లైక్స్ రావడం లేదు. నువ్వెందుకని అనవసరంగా నీ టైం ని వేస్ట్ చేస్తున్నావు? నువ్వు అసలు బాలా వీడియోని ఎవరైనా చూస్తారా? పైగా అతనికి కొబ్బరి బొండాన్ని ఎలా కొట్టాలో కూడా తెలీదు. నీకు మాత్రం బాగా తెలుసా ఏంటి? అరే నేను అలాంటి విషయాలు చాలా చేస్తాను. అలా చేయడం వల్ల నాకు లైక్ల వర్షం కురుస్తుంది. వచ్చాడండి, పెద్దగా వాన తెప్పిస్తాడట. అవును, ఇక్కడ ఏంటి గొడవ? ఉప్పి, బాలాతో ఎందుకు గొడవ పడుతున్నావు? కావాలంటే మీరే చూడండి అమ్మా. నా వీడియోకి ఒక్క లైక్ కూడా రాలేదు. అది చాలదన్నట్టు వీళ్ళు గొడవలో బిజీగా ఉన్నారు. అరే లైకులు రావాలంటే నాతో రీలు చేయి, ఆ తర్వాత చూడు. అమ్మా, నేనేదో నూనెకి సహాయం చేస్తున్నాను. నేనేమి ఉప్పిలాగా స్టోరీ చెప్పట్లేదు. ఏమన్నారు? స్టోరీయా? అమ్మా, నాకు ఒక ఐడియా వచ్చింది. నేను మీ వీడియో తీయబోతున్నాను, అది కూడా లైవ్ లో. అలా అంటే మీరు స్టోరీ చెప్పాలి. తర్వాత నేను మీ స్టోరీని లైవ్ తీస్తాను. లేదు లేదు, నేను ఇక్కడి నుంచి. చాలా సరిగ్గా చెప్తుందమ్మా. ఈ విధంగా మా ఇద్దరితో పాటు చాలా మంది మీ స్టోరీని విని సంతోషపడతారు. అలాగా? అయితే సరే. ఇట్స్ స్టోరీ టైం విత్ సుధా అమ్మా. ద సెల్ఫిష్ గ్రూమ్. ఉడంక విజయనగరంలోనే అందరికంటే ఒక పెద్ద వ్యాపారి. అందరికంటే చాలా పిసినారోడు. కానీ అతను తన కొడుకుని పెంచే విషయంలో తన పిసినారితనాన్ని చూపలేదు. ఎంతో ప్రేమగా అక్కరతో ఒక యువరాజులా పెంచి పెద్ద చేశాడు. అరే నా సుపుత్రుడా, నేను కింద పడిపోవడం చూసి నీకు నవ్వొస్తుందా? అలా అయితే నేను ఇంకోసారి కింద పడతాను. నాన్నా, మీరు కింద పడేటప్పుడు ఎంత అందంగా ఉన్నారో తెలుసా? మీరు సరిగ్గా చెప్పారు యజమాని. అందువల్ల ఆయన ఇంటిదిగా పడి పడి లెగుస్తున్నారు. నోరు మోసుకున్నాడా? ఇలా చూడు పుత్రుడా, ఇప్పుడు నువ్వు పెద్దోడుగా ఎదిగిపోయావు. అంచేత అల్లరి పనులు చేయడం నువ్వు ఆపేయాలి. నీ పెళ్లి గురించి కూడా ఒకసారి ఆలోచించయ్యా, అర్థమైందా? నీ పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుందా అని నాకు దిగులుగా ఉంది. కొంచెం కొంచెం పొదుపు చేసి. నాన్నా, పెళ్లి విషయంలో ఇంత తొందరపడ్డం అంత మంచిది కాదు. మనకి మంచి అమ్మాయి దొరకాలి కదా. అరే అమ్మాయిలకి కరువాయంటే ఇక్కడ చాలా మంది ఉన్నారయ్యా. నువ్వు సరే అని ఒక మాట చెప్తే చాలు, కొంచెం కొంచెం పొదుపు చేసి. అదంతా సరే గాని నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పు. అలాంటి ఒక అమ్మాయి చాలా తెలివైనదిగా ఉండాలి. అప్పుడే మన కుటుంబంలో తన లెక్కల్ని బాగా చూడగలుగుతుంది. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఖర్చు ఎక్కువ పెట్టిందంటే నా డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతుంది. ఏంటి? ఈ విషయం గురించి నేను ఒకసారి కూడా ఆలోచించలేదే. అరే నా బంగారు కొండ, ఇప్పుడు నువ్వు తెలివైన వాడివి అయిపోయావు. కానీ పుత్రుడా, నువ్వు చెప్పినట్టు అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? కొంచెం కొంచెం పొదుపు చేసి. కొంచెం కొంచెం పొదుపు చేసి కాదు నాన్న, ఊరు మొత్తం తన్ని మనం వెతకాలి. నేనే ప్రతి చోటికి స్వయంగా వెళ్లి వెతుకుతాను. నాకు నమ్మకం ఉంది, ఎక్కడైనా ఒక తెలివైన అమ్మాయి నాకు ఖచ్చితంగా దొరుకుతుందని. అలా అయితే నువ్వు తోడికి ఆయన్ని కూడా తీసుకువెళ్ళ. బాగా ఆరా తీసి ఒక తెలివైన మంచి అమ్మాయిని మన ఇంటికి తీసుకురా, అర్థమైందా? మంగళ్ గుర్రం ఇంకా రామంతో తన కోసం ఒక తెలివైన, తనకి తగిన అమ్మాయిని కనిపెట్టడానికి బయలుదేరాడు. అరే, ఎందుకిలా చేశారు? మీకు కళ్ళు కనపడడం లేదా? గుర్రాన్ని అదుపు చేయలేకపోయారు కదా, మరి పైనెక్కేలా కూర్చున్నారు? మంగళ ఆ అమ్మాయిని చూడగానే ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేమిటంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. కానీ అంతకంటే ముందు అతను ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే ఆ అమ్మాయి తెలివైందా కాదా అని. ఏ అమ్మాయి, నీ అందం అద్దుమించిపోతోంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా చూడ్డానికి అందంగానే ఉన్నారు.
కానీ పెళ్లి గురించి మీరు మా నాన్నతోనే మాట్లాడాలి. అదంతా నేను చూసుకుంటాను, కానీ దానికి ముందు ఒక నిబంధన. ఆ నిబంధనని నువ్వు ఒప్పుకున్నావంటే నా దగ్గరికి చెప్పు. నిబంధన? ఎలాంటి నిబంధన? ఈ ధాన్యాలతో నువ్వు పులుసు, కూర, అన్నం, పెరుగంతా చేయగలవా? అలా నువ్వు చేయగలిగావనుకో, అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇది ఎలాంటి నిబంధన? దీంతో పులుసు, కూర, అన్నం, పెరుగు చెయ్యగలమా? నేను చెయ్యలేను, అందుకే నాకు పెళ్ళొద్దు. మంగళ్ అర్థం చేసుకున్నాడు ఆ అమ్మాయికి తను పెట్టిన నిబంధన అర్థం కాలేదని. ఆ తర్వాత అతను అక్కడి నుంచి మళ్ళీ వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈ విధంగా మంగళ్ చాలా మంది అమ్మాయిల్ని చూశాడు, కానీ తను పెట్టిన నిబంధనకు సమాధానం ఎవరికీ తెలియలేదు. యజమాని, మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నడిచి నడిచి కాళ్ళంతా చాలా నొప్పిగా ఉంది. లేదు లేదు, అస్సలు కుదరదు. మాట్లాడకుండా వెళ్ళండి. విశ్రాంతి అంతా ఏం వద్దు. ఎప్పుడు చూసినా విశ్రాంతి తీసుకోవాలి. నేను అర్థం చేసుకున్నాను, నువ్వు కూడా నీరసపడిపోయావు. అలాంటే సరే, ఈ రోజు మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. అయ్యగారు, మేము ప్రయాణం చేసి బాగా నీరసపడిపోయాం. ఈ రోజు రాత్రి మేము ఇక్కడ ఉండొచ్చా? నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఈ రోజు మా ఇంట్లో పొయ్యి కూడా వెలగలేదు. ఎందుకు కుదరదు? ఏ ఆక్షేపణ లేకుండా మీరు ఇక్కడ ఉండొచ్చు. దారిన పోయే వాళ్ళకి సేవలు చేయడం ధర్మం కదా. మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్లి మీ భోజనాలకి ఏర్పాట్లు చూస్తాను. మంగళకి మోహిని బాగా నచ్చేసింది. యజమాని, ఈ అమ్మాయి చూడటానికి చాలా మంచిదిలాగా అనిపిస్తుంది. బానే ఉంది, కానీ తిను తెలివైనదా కాదా అని నేను పరిశోధించాలి. ఏ అమ్మాయి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నాకు తెగ నచ్చేశావు, కానీ దానికి ఒక చిన్న నిబంధన ఉంది. పెళ్లి చేసుకోవడానికి షరతులా? ఈ బస్తాలో ఉన్న ధాన్యాలతో నువ్వు పులుసు, కూర, అన్నం, పెరుగంతా చేయగలవా? నువ్వు మాత్రం అలా చేసావనుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఖచ్చితంగా, ఇది చాలా సులభం. మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి, నేను అన్ని త్వరగా చేసి ఉంచుతాను. మోహిని ఈ విషయం చెప్పగానే మంగళ్కి ఏదో అయిపోయింది. ప్రయాణం చేసినందువల్ల నీరసించిన మంగళ్ ఒళ్ళు మొత్తం అలిసిపోయినందువల్ల బాగా నిద్రపోయాడు. కొన్ని గంటల తర్వాత అక్కడ మోహిని వచ్చి అతన్ని లేపింది. రండి, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మంగళది ఆశ్చర్యంగా చూశాడు. అతనితో ఏవేం చేయగలదో తను చెప్పినట్టే వాటన్నిటినీ మోహిని చేసి తీసుకొచ్చింది. ఇదంతా నువ్వు ఎలా చేసావు? ఇదంతా చాలా సులభమైన విషయం. నేను ముందు బియ్యాన్ని తీసుకున్నాను. కొద్ది బియ్యాన్ని వంట కోసం ఉంచుకుని మిగతావి అమ్మేశాను. అందులోంచి దొరికిన డబ్బుతో నేను కాయగూరలు, పప్పు, నూనె, పెరుగు కొన్నాను. మోహిని తెలివితేటలకి మంగళ్ చూసి సంతోషించాడు. అద్భుతం, నిజంగానే నీకు తెలివి ఎక్కువ. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అదంతా సరే, దానికి ముందు నా ఇష్టాన్ని కూడా మీరు తెలుసుకోండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకంటే నువ్వు చాలా స్వార్థపరుడుగా ఉన్నావు. నీ గుర్రం పరిస్థితి చూసావా? అలాగే రాముడి పరిస్థితి కూడా చూడు. వాళ్ళిద్దరూ నీ కోసం పనిచేసేటప్పుడు వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవడం లేదు. అంతా సరే, నువ్వెందుకు ఇదంతా ముందే చెప్పలేదు? ఎందుకంటే నువ్వు వేసిన షరతులన్నీ నేను పూర్తి చేయలేనని నువ్వు అనుకున్నావు. అర్థమైంది, నువ్వు చెప్పేదంతా నిజమే. ఇకపై నేను అలా అంతా అస్సలు చెయ్యను. మోహిని చెప్పిన దానికి మంగళ్ బాధపడ్డాడు. కాని అదే సమయంలో తను చెప్పింది అతనికి అర్థమైంది. దాని గురించి ఆలోచిస్తూ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు. కొన్ని రోజుల తర్వాత ఎడ్ల బండిలో వెళ్తూ ఉన్న మోహిని మంగళ్ తన గుర్రానికి
ప్రేమగా ఆహారం పెట్టడం చూసింది. సూర్యుడు పైకొచ్చేసాడు రామా. ముందు తినేసి విశ్రాంతి తీసుకోండి, పనంతా తర్వాత చూసుకుందాం. అరే నువ్వా? నేను ఇటువైపు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూశాను. మీరు చాలా మారిపోయారే. అవును, ఆ రోజు నువ్వు చెప్పిందంతా బాగా అర్థమైంది. ఇది నిజంగా చాలా మంచి విషయం. సరే, నువ్వు ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళ్ ఇప్పుడు మారిపోయాడు. అందువల్ల మోహిని అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన తెలివితేటలతో మంగళ్ కుటుంబాన్ని, అతని డబ్బుని మోహిని చాలా బాగా చూసుకుంది. అమ్మా ఇలా చూడండి, అక్కడ మంగళ్ కి మోహిని దొరికింది, నాకేమో లైఫ్. If you like this video, subscribe to our channel Murthy Media. పట్టు మట్టలు నెట్టపు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను మొత్తంగా నిజంగా కథ వినిపించెను. బచ్చా నేను పుల్పు తీపి తినిపించెను. చిన్నారి పిల్లను అమ్మమ్మ నాన్నమ్మను, చిన్నారి పిల్లను అమ్మమ్మ నాన్నమ్మను. చిటికెలో మాటతో చక్కని నిజం చెబుతాను, గాలిని అవుతాను, ఒక కిటికీ తెరుస్తాను, వేలు పట్టుకుని తోడుగా నడుస్తాను, చికటి చీకటిలో దీపంలా వెలుగుతా, పాకేట మట్టిలో సువాసన పంచుతా.